ఏ కులాన్నో చులకన చేయాలని కానీ, ఎవరినో అవమానించాలని కానీ నాకు ఏమాత్రమూ లేదు. మానవ మనుగడ కొనసాగాలి అంటే అన్ని వృత్తులు అవసరమే. వృత్తి ఉన్నటువంటి ప్రతి కులం అవసరమే. అయితే ఇప్పుడు ఈ కుల ప్రస్తావన ఎందుకు? అంటే ఈ రోజుల్లో చాలా కుటుంబాల్లో కులాంతర వివాహాలు జరిగి మొత్తానికి అల్లకల్లోలంగా తయారవుతున్నారు. కులాంతర వివాహాలు జరగడం వల్ల సమాజం అస్తవ్యస్తం అవుతుంది. సరే, దీన్ని వివరించాలంటే బాగా సమయం పడుతుంది. ఉదాహరణకు, ఎవరి కష్టార్జితాన్ని వాళ్ళు, అంటే ఏదైతే కష్టం చేసి సంపాదించుకున్నటువంటి ధనం కానీ, ధాన్యం కానీ, వసతి కానీ ఉంటుందో, తన కష్టార్జితంతో చిన్నపాటి రేకుల ఇల్లేసుకున్నా కూడా ప్రశాంతంగా నిద్రపోవచ్చు. తన కష్టార్జితంతో కాటన్ దుస్తులు కట్టుకున్నా కూడా ప్రశాంతంగా హాయిగా ఉండవచ్చు. తన కష్టార్జితంతో గంజినీళ్ళు, అంటే భక్షభోజనం చేసే సంతోషమే, వద్దని కాదు నా ఉద్దేశం. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో గంజినీళ్ళు తాగినా కూడా ఆ గంజి తన కష్టార్జితంతో సంపాదించుకున్నది. అప్పుడు తను కట్టుకున్నటువంటి వస్త్రాలు తన కష్టార్జితంతో ఉన్నటువంటివి. అతను నివాసం ఉంటున్నటువంటి ఇల్లు వాళ్ళ కష్టార్జితం. అంటే మనస్సు కానీ, ఒళ్ళు కానీ ఏ విధమైనటువంటి ఇబ్బందులకు గురి కాకుండా వాళ్ళు ప్రశాంతంగా బ్రతకవచ్చు. అదే ఇతరుల దగ్గర గనక అప్పుగా తీసుకొనుంటే భక్షాలు తిన్నా కూడా అవి అరగకముందే మనసంతా చెడిపోతుంది. పట్టు వస్త్రాలు ఉద్దర తెచ్చుకున్నా కూడా అవి చినగకముందే వాళ్లకు తల వంచుకొని తిరగాల్సి వస్తుంది. లోన్ తీసుకొని ఇల్లు కట్టుకున్నట్టయితే ఇల్లు చూస్తానికి గంభీరంగా ఉంటుందేమో కానీ వాడు సక్రమంగా భోజనం చేయలేడు, సరిగ్గా నిద్రపోలేడు. ఇది ఎలాగో ఎవరి సంపద వారికి ఏ విధంగా సంతోషాన్ని, ఆనందాన్ని, ప్రశాంతతనిస్తుందో కులాలు కూడా అంతే. ఎవరి కులం అమ్మాయిని వాళ్లే చేసుకోండి, ఎవరి కులం అబ్బాయిని వాళ్లే చేసుకోండి. వాళ్ళు పేదరికంలో ఉన్నా సరే ఎవరి కులాన్ని వాళ్ళు చేసుకోవడం వల్ల ఏ విధమైనటువంటి సమస్యలు రావు. ఉన్నంతలో హాయిగా బ్రతుకుతారు. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఈ సంపద వేరే వాళ్ళది అనుభవిస్తే ఏ విధమైనటువంటి కష్టాలు ఆ సంపదను అనుభవించిన వాడు పడవలసి వస్తుందో, అదేవిధంగా కులాంతర వివాహం చేసుకున్నా కూడా వాళ్ళ బంధువులు వీళ్ళింటికి, వీళ్ళ బంధువులు వాళ్ళింటికి వచ్చినప్పుడు వాళ్ళలో ఒక రకమైనటువంటి ఆటంకం ఏర్పడుతుంది. కాబట్టి ఎవరి కులాన్ని వాళ్ళే వివాహం చేసుకోండి.